సాధ్యమైనంత వరకు మనుషులు వయసు, ఓపిక, అవకాశం, అధికారం ఉన్నంత వరకు ఎదుటి వాళ్ళని చాలా కష్టాల పాలు చేస్తుంటారు పాపం. శాయశక్తులా ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కళ్ళల్లోంచి నెత్తురొచ్చేలాగా, వాళ్ళకి చచ్చిపోవాలనిపించేలా కూడా ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళని మనం మహోత్తములు, జీవితానికి ఈ భగవంతుని వైపు తిప్పే ఉత్తములని చెప్పి అనొచ్చు వాళ్ళని మనము. వాళ్ళు అంతిమ రోజులు అంటే కాళ్ళు, చేతులు ఓపిక అయిపోయి, రోగాల పాలైపోయి మంచం ఎక్కుతారు. వాళ్ళంటారు, "అన్నీ దేవుడే చూసుకుంటాడు." అందరూ వచ్చి ఆళ్ళని నానా మాటలు అంటుంటారు. ఒప్పుకున్నప్పుడు ఇలా చేసావు కదా! అలా చేసావు కదా! ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు కూడా ట్రై చెయ్యి. ఎవరో ఒకళ్ళని బాధపెట్టు." అంటే, "నేనేం చేయలేదు. నాకేం తెలీదు. నాకిప్పుడు ఓపిక లేదు. నేనేం చేయలేను." అంటే మళ్ళీ భగవంతుడు కనక కర్మకాలి ఓపికిస్తే ఈళ్ళకి వరంగా మళ్ళీ సేమ్ విశ్వరూపాన్ని చూపిస్తారు. అంటే ఏ జన్మకి ఈళ్ళకి బుద్ధి రాదనమాట. అంటే ఈళ్ళకి వైరాగ్యం, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఎవరేమన్నా అనుకోండి, అప్పుడేదో జరిగిపోయింది, అలా అయిపోయింది, నాకలా అవుతుందని తెలీదు, ఇలాగ అయిపోతానని నాకు తెలీదు. మరి నీకు నీతి, మంచి, చెడు జాగ్రత్తలు చెప్పినోళ్ళ సంగతేంటి? నీ వయసులో ఉన్నప్పుడు నీకు మంచి, చెడు చెప్పినోళ్ళు పనికిమాలినోళ్ళు, ఎదవలు. ఆళ్ళలాగే చెప్తుంటారు. అంటే ఆ చేతులు కాలాక ఆకులు పట్టుకుందామన్నా, ఆకులు పట్టుకునే ఓపిక కూడా చేతికుండదు. నిజంగా వెనక్కి తిరిగి చూసి, వీళ్ళని చూసి ఏం చెయ్యాలనిపిస్తదంటే, అచ్చా! ఆహ్, కొన్ని జాతి జంతువులు, జీవులుంటాయి. అవి పుడతాయి, చస్తుంటాయి. ఉదయం నుంచి సాయంత్రం లోపు కాసేపే వాడి జీవితకాలం ఉంటుంది. అంత లైట్ వెయిట్‌గా ఈళ్ళు జీవితాన్ని నాశనం పెట్టేసుకుంటుంటారు. వీళ్ళ యొక్క సహనం, ఓర్పు అంటే నేను చేసిన దానికి నేను అనుభవించాలి. దేవుడా వచ్చి తీసుకెళ్ళు. వీళ్ళందరూ నన్ను కష్టపెడుతున్నారు, బాధ పెడుతున్నారు. నువ్వే నాకు తోడు. ఇదేదో ముందే ఏడవచ్చు కదా! ఓం శ్రీ గురు రమణ.